ఎండ మండుతుండటంతో శ్రీరామ శోభాయాత్రను ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ చెప్పారు. దేశం కోసం ధర్మం కోసం తాను శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సంవత్సరం కూడా శోభాయాత్ర నిర్వహిస్తామన్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసింగ్ ఉన్నారు మనతో పాటు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందుగా ప్రతి సంవత్సరం మీరు నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం ఎందుకు పోలీసులు నిరాకరించారు? ఈ సంవత్సరం ఎందుకు పర్మిషన్ క్యాన్సిల్ చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, దానివల్లనే పర్మిషన్ క్యాన్సిల్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే హిస్టరీ చూస్తే 2010లో నేను కార్పొరేటర్గా ఉండే, అప్పుడు శ్రీరామనవమి శోభయాత్ర మేము ప్రారంభం చేసినాము. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు ఎన్ని కేసులు అంటే నేను చెప్పలేను, అన్ని కేసులు నా పైన పెట్టినారు. అప్పటి నుంచి బాగా టార్చర్ జరిగింది. మళ్ళీ 2014లో గవర్నమెంట్ చేంజ్ అయింది, మంచిగా అవుతుంది అనుకున్నాం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎక్స్ ముఖ్యమంత్రి గారు అదే దారుసలాం ఆదేశంకి ఆయన ఇంప్లిమెంట్ చేసిండు. ఆయన కూడా చాలా ఇబ్బందులు పెట్టినారు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ అదే దారుసలాం నుంచి వాళ్ళకి ఆదేశం వస్తుంది. ఆ ఆదేశం ప్రకారమే శ్రీరామనవమి శోభయాత్ర క్యాన్సల్ అని ఒక లెటర్ అయితే నాకు నిన్న నైట్ 9 o'clock నాకు ఇచ్చినారు. అంటే ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిరు, ప్రభుత్వం నుండి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంచెం పరిమితులతో కూడిన ర్యాలీ చేయాలి, టైం కూడా 10 లోపు కంప్లీట్ చేయాలని చెప్పారు. మళ్ళీ మీ లెటర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు అనుకుంటున్నారు? ఇప్పుడు చూడండి, మా శోభయాత్ర ప్రతి సంవత్సరం 11:45కి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎండ ఎక్కువ ఉంది. అదేవిధంగా కొన్ని శోభయాత్రలు వేరే వేరే నుంచి ఇక్కడ వస్తుంది, అది కూడా ఇంకా రాలేదు ఎండ వల్ల. అదేవిధంగా వేరేకి పర్మిషన్ ఇస్తున్నారు, నాకు క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళీ ప్రిపరేషన్ మీటింగ్ వాళ్ళు పెట్టుకున్నారు, రోడ్ మొత్తం చెక్ చేసుకున్నారు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో పర్మిషన్ ఇస్తలేమని దీనికి అర్థమైంది. అదే దారుసలాం నుంచి వచ్చిన మెసేజ్ అది. మొత్తం ఒకప్పుడు ముఖ్యమంత్రి గారికి ఆడుకున్నారు ఈ ఎంఐఎంఓలు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆడుకుతున్నారు. అంటే గత శోభయాత్రలన్నీ వేరు. ఈసారి అయోధ్యలో రామ మందిరం నిర్వహించారు. అత్యుత్సాహంగా ఈ యాత్ర పాల్గొనాలి, ఎందుకంటే అక్కడ అయోధ్యలో వేడుకలు జరుగుతున్నాయి. దేశం మొత్తం కూడా ఈసారి అంగరంగ వైభవంగా 500 సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పేసి కూడా యాత్ర చేస్తున్నారు. ఈసారి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు యాత్ర? ఈ సంవత్సరం మేము ప్రతి ఇయర్ ఏదో ఒక మంచి దేవుడి విగ్రహాలు మేము తయారు చేస్తాము. కానీ ఈ సంవత్సరం అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి అక్కడ కట్టేసినారు, ఇనాగ్రేషన్ కూడా అయింది. అక్కడ ఏ విగ్రహము అలంకారం గురించి, దర్శనం గురించి, పూజ గురించి పెట్టినారు కదా, సేమ్ అదే విగ్రహం మేము తయారు చేసినాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో. డిటో ఆ విగ్రహం ఉంటుంది. ఈ శోభయాత్రలో ఆ విగ్రహమే స్పెషల్. రాజాసింగ్ శోభయాత్ర అంటే యూత్ ఎక్కువగా వస్తారు. హైదరాబాద్కి సంబంధించిన యూతే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాజాసింగ్ శోభయాత్రలో పాల్గొనాలి. ఆ డీజే పాటలతోని ఉత్సాహంగా యూత్ పాల్గొంటారు. ఈసారి ఎప్పటివరకు జరిగే అవకాశం ఉంది? ఎలక్షన్ కోడ్ ఉంది, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయొద్దు, స్పీచ్లు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా స్వీపీ ఇప్పటికే హెచ్చరించారు. మేము స్పీచ్ ఇస్తేనే కేసులు అవుతుంది, ఇవ్వకపోతే కూడా కేసు అవుతుంది. ఆల్రెడీ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో మొత్తం ఎఫ్ఐఆర్ చేసి పెట్టుకున్నారు అనుకున్నా. జస్ట్ సెక్షన్ ఏమేమి వేయాలో వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ ఉంటారు. ఇంకా మేమేందంటే మేము ధర్మం గురించి మాట్లాడతాం, దేశం గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు జరుగుతున్న వాతావరణం గురించి మేము మాట్లాడుతున్నాం, లవ్ జిహాద్ కన్వర్షన్ దాని గురించి మేము మాట్లాడతాం, మన భారతదేశం హిందూ రాష్ట్రం ఎందుకు కావాలి దాని గురించి మాట్లాడతాం. కానీ ఈ ఎంఐఎంఓలు ఈ హిందూ రాష్ట్రం గురించి మాట్లాడిండు, లవ్ జిహాద్ గురించి ఒక్క కంప్లైంట్ వాళ్ళు వేరేలతో నిప్పిస్తారు, ఇమీడియట్గా పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు. అదే వీళ్ళకి హేట్ స్పీచ్ కనబడుతుంది. అదేవిధంగా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ గతంలో కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడినారు, అప్పుడు వాళ్ళపైన ఇంత చర్యలు తీసుకోలేదు. ఇవాళ రాజాసింగే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు, అదైతే నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడు ఈరోజు యాత్రలో బేగం బజార్ ఛత్రి దగ్గర రాజాసింగ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంటుంది. ఇవాళ మా భారతదేశంలో ఎన్ని మా గుళ్ళు పలగొట్టినారు, ఇంకా నెక్స్ట్ అయోధ్య తర్వాత మా టార్గెట్ ఏంది, ఆ బేగం బజార్ ఛత్రిలో మేము అందరికీ మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు గత సంవత్సరం చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ కొడుకుని కూడా కిడ్నాప్ చేసి చంపేస్తామని చెప్పేసి అన్నారని చెప్పేసి డైరెక్ట్ మీ కొడుకుని చూపించారు, మీడియా ముఖంగా కూడా మా కొడుకు ఇతనే అని చెప్పి చూపించారు. దురదృష్టం ఏంటంటే ఆ సమయంలో రామనవమికైనా ముందు ఫోన్స్ పైన థ్రెడ్డింగ్ కాల్స్, ప్రతి కాల్స్కి ఒకటే ఒక్క మాట, శ్రీరామనవమి శోభయాత్ర క్యాన్సిల్ చేయి, లేకపోతే మీ ఫ్యామిలీకి మేము థ్రెడ్ చేస్తాం.
దానికి రైటింగ్లో కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, దానిపైన ఎంక్వైరీ కూడా చేయలేదు. అదే కొద్ది బాధగా ఉండే నాకు. అప్పుడే పోలీస్ అధికారులు అక్కడనే ఉండే. ఆ పోలీస్ అధికారులు ముందు నేను చెప్పిన, ఇవి నా కొడుకు ఒక ఎమ్మెల్యేకి థ్రెట్ కాల్ వస్తే కంప్లైంట్ ఇస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు కదా, ఎవరు ఏం చేస్తారో చూద్దామని ఆ విధంగా నేను స్పీచ్ ఆ ప్లేస్లోనే ఇచ్చినాను. ఇప్పుడు మీకు థ్రెటనింగ్ కాల్ చేసేవారిని పోలీసులు ఐడెంటిఫై చేశారు, వాళ్ళని పట్టుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పారు. మీరు పోలీసులకు కూడా కొంచెం శుభాకాంక్ష, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కనీసం నా కేసును పట్టించుకున్న పాపన పోలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో కనీసం ఎవరు అనేది గుర్తించారు అని చెప్పేసి మీరు మాట్లాడారు. ప్రతిరోజు ప్రభుత్వము పోలీసు అధికారులు పనిచేసి అది చేంజ్ అవుతున్నాయి, ఎందుకు అర్థమైతే లేదు. గతంలో నాకు థ్రెట్ కాల్ చేసిన వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఆయన ఎక్కడ ఉంటాడు, ఏంది ఏం కథ మొత్తం బయట పెట్టినారు. దానికి నేను ఆ రోజే కమిషనర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్పిన. కానీ దాని తర్వాత కూడా చాలా వరకు కాల్స్ వస్తున్నాయి. అంటే ఎవరి ప్రెషర్ వల్ల ఈ మొత్తం ఎంక్వైరీ ఆగింది ఏదైతే అర్థమైతే లేదు. కానీ థ్రెడ్డింగ్స్ కాల్స్ కంటిన్యూగా నాకు వస్తుంది. ఇప్పటి వరకు ఎంతమంది అరెస్ట్ చేసినారు, ఆ లిక్ అయితే మాకు కమిషనర్ గారు ఇస్తలేరు. అంటే ఇప్పుడు చివరిగా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ తగ్గట్టు చర్యలు తీసుకోబడతాయి కాబట్టి ఖచ్చితంగా నిబంధనలకు లోబడి ఆ శోభాయాత్ర కానీ టైమింగ్స్ కానీ పాటించాలంటారు. మరి అది టైమింగ్ పాటించాలి. టైం అయితే కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ వన్ అవర్ లేట్ మేము నడుస్తున్నాం. ఇంకా శోభాయాత్ర స్టార్ట్ కానీ ఇంకా 1 అవర్ కావచ్చు అని అనుకుంటున్నాం. అందుకోసం 11 o'clock వరకు సభ ఖతం అవుతుంది, రైలీ ఖతం అవుతుంది అని అనుకుంటున్నాం. అయితే గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున శోభాయాత్రలో రామభక్తులు పాల్గొంటారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశాము. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా 1-2 గంటలు లేటుగా యాత్ర ప్రారంభమవుతుంది. అదేవిధంగా రాత్రి కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా రామభక్తులు లక్షల సంఖ్యలో రాజాసింగ్ నిర్వహించే శోభాయాత్రలో పాల్గొంటారు. ఎక్కువగా యూత్, హైదరాబాద్లో ఉన్న యూత్ అంతా కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. ఏదైతే గోషామహల్ నుంచి ప్రారంభమయ్యే యాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల దగ్గర కూడా కొనసాగనుంది. కెమెరామెన్ సంతోష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.